ఇచ్చాడు. కఠోరమైన శ్రమ, ఓపిక. ముందు రోజు ఉదయం 9 నుంచి 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు ప్రార్థనలో ఉంటాం. ఎవరిని కలవం. 10 కోట్లు ఇస్తానన్నా 30వ తారీఖు ఎక్కడికి వెళ్ళాం. 1వ తారీఖు ప్రార్థన కోసం ప్రార్థనలో ఉంటాం. నా సంఘాన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. కనీసం ఆఖరి వ్యక్తి మందిరంలో నుంచి అడుగు బయట పెట్టేంత వరకు కూర్చోండి. ఉదయం 9:30 వచ్చి నుంచుంటాను. అక్కడ 6:30 బాప్తిసాలు ఇచ్చి స్నానం చేసి పూజ చేసి 7:30 కంటే మరో లైన్లో వచ్చి కూర్చుంటాను. మరి నా సంఘాన్ని దేవుడు వృద్ధి చేశాడు, మా విశ్వాసం దేవుడు అభివృద్ధి చేశాడు అంటే వాడు కాదు కానీ సేవకులుగా గర్వంగా చెప్పగలను. వాడు కనుక నా ప్రార్థన, నా కన్నీటి ప్రార్థన, నా ప్రార్థన ప్రోత్సాహం నా దేవుని ఉంటుంది.